గతంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ముఖ్యంగా వారి పత్రికకు ఉన్నటువంటి సాక్షి మీడియాలో కూడా నారాసుర రక్త చరిత్ర అంటూ మీడియాలో అలాగే పత్రికాముఖంగా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ నాయకులు చేపట్టడం జరిగింది. తిరిగి ఈరోజు రాజకీయాల్లో పసలేనటువంటి, రాజకీయాల్లో ప్రజలను మెప్పించలేనటువంటి వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సోషల్ మీడియా ద్వారా నిస్సిగ్గుగా ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా, ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి చేతిలో కత్తిచ్చేటువంటి విధంగా, కత్తి ఇచ్చి హత్యలు చేసేటువంటి విధంగా మార్ఫింగ్ చేసి ఆయన అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు వైసీపీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్తో పాటు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విధంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఆయన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి ఆలోచనలతో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు. ఎందుకంటే ఇది కేవలం ఒక అంశంగా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేటువంటి వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ప్రతిష్టను దిగజార్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో తెలుగు వారికి ఒక ఐకాన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇటువంటి ఫేస్బుక్లో చౌకబారు కార్యక్రమాలు, చౌకబారు విమర్శలు చేయడం వైసీపీ నాయకులకే సాధ్యమవుతా ఉంది. ఇటువంటి వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కోరడం, అలాగే దీని మీద న్యాయ పోరాటం కూడా తప్పకుండా చేస్తాం, వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ఎవరైతే దీనికి పాలు పంచుకున్నారో అటువంటి వారి మీద కేసులు తయారు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయాలని. ఎందుకంటే ఇది మరొకసారి రిపీట్ అవ్వకుండా వీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలను మభ్యపెట్టడం, వారిని మసిపూసి మారడు చేయడం, ఉన్నటువంటి వాస్తవాల్ని పక్కదో పట్టించడం, నిత్యం ఇదే తంతుతో వైఎస్ఆర్సీపీ మీడియా కానీ వారికి